యా యూజర్ నేమ్ ఇవ్వండి. యా ఆల్రెడీ ఉందా? లాస్ట్ టైం ఇది సార్ క్రియేట్ చేసింది. ఓకే, వేరే నేమ్ ఇవ్వండి అక్కడ, యూజర్ నేమ్. హలో, యా సార్ ఇది ఇవ్వాలా సార్? వేరే మెయిల్ ఐడి లేదా? ఇది ఈమెయిల్ వేరే మెయిల్ ఐడి లేదు. ఆహా సరే ఇవ్వండి, వదిలేసేయండి అట్లా. యూజర్ నేమ్ రమ్య, ఫోటో 13 ఇస్ ఆల్రెడీ టేకిన్ అంటమ్మా. వేరే యూజర్ నేమ్ ఇవ్వండి, వేరే యూజర్ నేమ్ ఇవ్వండి. యా అది తీసేసేయండి, హైఫెన్ క్రియేట్. మీరు వాళ్ళు ఎక్కడో అది ఇచ్చినారు క్రియేట్ అని చెప్పి, మీరు కూడా అది క్రియేట్ అని పెట్టారు. రావట్లేదు సార్, వేరేది నాట్ అవైలబుల్ అని వస్తుంది. వేరేది ఏదైనా నంబర్ ఏదైనా రాయండి, మీ హోమ్ నేమ్ తో పెట్టండి, మీ ఇనిషియల్ ఏముంది దాంతో పెట్టండి. లేకపోతే నెంబర్ ఇవ్వాలా సార్ ఏదైనా? అవసరం లేదు, మీ నేమ్ ఇవ్వండి. ఇది రమ్య. స్పేస్ ఏమి వద్దండి, స్పేస్ ఏమి ఇవ్వద్దు. యా ఇట్స్ నాట్ అవైలబుల్. అక్కడ 1 అనో 2 అనో ఇవ్వండి లాస్ట్ లో, రమ్య పక్కన. యా తీసుకుంది, ఇప్పుడు తీసుకుంది. ఇప్పుడు పాస్వర్డ్ ఇవ్వండి. వేరే వాళ్ళు ఎవరైనా యూజ్ చేస్తుంటే ఇవ్వదు అది. ఓకే వెరిఫై. డన్ అని ఇవ్వండి. క్రియేట్ అకౌంట్. వస్తున్నట్లు ఒక నిమిషం ఆగండి, నేను క్రియేట్ చేసి పెడతాను. ఓకే సార్. మీ మెయిల్ ఐడి ఒకసారి చాట్లో పంపించండి. యా క్రియేట్ అయిపోయింది. ఓకే సార్. మీ మెయిల్ ఐడికి వెళ్ళి ఒకసారి వెరిఫై చేయండి. యా సార్. ఇన్కరెక్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని వస్తుంది సార్. మీ జీమెయిల్ ఐడికి వెళ్ళండి. జీమెయిల్ ఐడి సార్. జీమెయిల్ ఐడి స్క్రీన్ షేర్ చేయండి. హలో, యా సార్ చేసి. మీ జీమెయిల్ ఐడికి వెళ్ళండి. మీకు అక్కడ గిటబ్ నుంచి వచ్చింది, క్లిక్ చేయండి. అక్కడ వెరిఫై ఈమెయిల్ అని ఉంది కదా, అది ఇదిగో సార్. అది కాదు, రమ్య 750 మీకు ఆల్రెడీ చాట్లో పంపించినాను చూడండి. 750
చాట్లో పంపిస్తాను చూడమ్మా. ఆ పాస్వర్డ్ కూడా అదే, సేవ్ చేసుకోండి. 750. Yeah, 3. జస్ట్ కాపీ పేస్ట్ చేసుకోలేదు. Yeah, sir. ఓకే, డివైస్ కోడ్ మీ మెయిల్ ఐడికి వచ్చి ఉంటుంది చూడండి. Yeah. బ్యాక్ వెళ్ళండి. అది క్లిక్ చేయండి, కాపీ చేయండి అది. ఎందుకంటే అది వేరే విండోస్ నుంచి అయింది కదా, అందుకే అది కోడ్ అడుగుతుంది. Yeah. ఓకే, What is this? క్రియేట్ Skip రెపాజిటరీ. for now. క్రియేట్ రిపాజిటరీ చేసుకోండి. అక్కడ ఇవ్వండి, రెయిన్బో అని ఇవ్వండి రిపాజిటరీ నేమ్. ఓకే, డిస్క్రిప్షన్ లాగా వదిలేసేయండి అట్లనే. రిపాజిటరీ ఇప్పుడు పబ్లికే ఉండాలి. ఓకే, ఇనిషియలైజ్ రిపాజిటరీ విత్ రీడ్మీ అని క్లిక్ చేయండి. ఓకే, క్రియేట్ రిపాజిటరీ. Yeah. ఓకే, అక్కడ పైన లర్న్ గిట్ ఉంది, అక్కడ మీకు ఒక ఇంటూ మార్క్ ఉంటుంది చూడండి, తీసేయండి అది. పైన ఇంటూ మార్క్ ఇవ్వండి. లర్న్ గిట్ వితౌట్ కూడా ఉంది కదా, అక్కడ అది క్లోజ్ చేసేయండి. అది రైట్ చేసేయండి. యా, ఓకే. సో ఇది మీ గిటబ్ అకౌంట్ అండి. ఓకే, ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ని సేవ్ చేసి పెట్టుకోండి. Okay, sir. ఓకే, మీ టర్మినల్ ఓపెన్ చేయండి. Yeah, sir. ఓకే, ఎల్ఎస్ ఇవ్వండి. ఓకే, సిడి న్యూ ఫోల్డర్. ఎంటర్. ఎల్ఎస్. ఓకే, అక్కడ ఫైల్స్ క్రియేట్ చేయడము. That's యా, విఐ VI touch. స్పేస్ ఫైల్ 1. Sorry. Please file. యా, And yeah, sir. యా, సేవ్ చేసేయండి అది. Escape. షిఫ్ట్ కాలన్. Colon. Yeah.
WQ, WI, sir. WQ, Yeah. Bank. yeah, bank. Enter. Yeah. ఓకే. క్యాట్ అని ఇవ్వండి. క్యాట్ ఫైల్ 1 అని ఇవ్వండి. మీకు అవుట్పుట్ చూపిస్తుంది. Yeah. వచ్చిందా? Yeah, sir. ఓకే. ఇప్పుడు ఇంకొక ఫైల్ ఒకటి క్రియేట్ చేయండి. టచ్ స్పేస్ ఇవ్వండి. ఇంకొక ఫైల్ కూడా అక్కడే రాసేయండి. Yeah. చేశాను సార్. ఒకటేసారి ఇంకో ఫైల్ కూడా క్రియేట్ చేయమను. ఓకే. ఇంకొకటి సార్. ఇంకొకటి చేయండి. ఓకే. విఐ ఎడిటర్ ఓపెన్ చేయండి. విఐ ఎడిటర్ సార్. విఐ స్పేస్ రమ్య. ఓకే. ఒక కంటెంట్ రాయండి. ఏదైనా ఒకటి రాయండి. కలర్స్ అయినా రాయండి. ఏదో ఒకటి రాయండి. యా సార్. ఓకే. సేవ్ చేసేయండి. ఎస్కేప్ షిఫ్ట్ కాలన్ WQ బ్యాంక్. ఎంటర్. ఇంకో ఫైల్ ఉంది. యాక్చువల్లీ ఇక్కడ రాంగ్ ఇచ్చాను కదా సార్, బట్ దెన్ ఆ ఫైల్ కూడా క్రియేట్ ఆటోమేటికల్లీ అయిపోతుంది. ఫైల్ తీసుకుంటుంది. ఓకే. విఐ మళ్ళీ మీరు ఇవ్వండి. మీరు విఐ ఇచ్చినా తీసుకుంటుంది. ఏదైనా ఒక కలర్స్ రాసేయండి అమ్మా. లేకపోతే యా సేవ్ చేసేయండి అమ్మా. ఆ ఫైల్ కూడా ఏదో ఒక Yeah. లైన్ ఒకటి రాసేసేయండి. విఐ ఫైల్ 5 ఉంది కదా. యా యా ఓకే. ఎల్ఎస్ ఇవ్వండి. ఓకే. 4 ఫైల్స్ ఉన్నాయి. అక్కడ గిట్ ఇనిట్ అని ఇవ్వండి. ఇప్పుడు ఒక లోకల్ రిపాజిటరీ ఒకటి క్రియేట్ చేయండి. గిట్ ఇనిట్ స్పేస్ ఇవ్వండి అమ్మా. స్పేస్ INIT. ఎంటర్. యా ఓహ్ సారీ. కమాండ్ సిడి ఇవ్వండి. సిడి ఎంటర్. ఎంటర్ సార్. ఎంటర్. క్లియర్ టర్మినల్. గిట్ ఇన్స్టాల్ చేయలేదా మీరు? లేదు సార్, చేయలేదు. ఓకే. yum install git. ఎంటర్ సార్. ఎంటర్.
వై మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వై అని ఇవ్వండి. Yeah. మీరు అట్లా వై అని రాకుండా ఉండాలి అంటే install get -y అని ఇవ్వచ్చు. అంటే పక్కన ట్యాగ్ ఇవ్వచ్చు. MNSLY. -y అని ఇస్తే మీకు డిఫాల్ట్ గా తీసేసుకుంటుంది. Okay. Okay. ఓకే, గెట్ -version అని ఇవ్వండి. గెట్ స్పేస్ -version. Space version, sir. లేదు, అంతే, కరెక్ట్. వర్షన్ ఎంటర్. Yeah. ఓకే, టర్మినల్ క్లియర్ చేయండి. git config Git config. config space Config. space -global Okay, sir. global GOBAL. ఏమి ఇచ్చినారు మీరు? Git config global. టర్మినల్ క్లియర్ చేయండి. నేను ఇంకా కంప్లీట్ చేయలేదు. git config global -global స్పేస్ ఇవ్వండి. Global or global, sir? గ్లోబల్, సారీ, మై మిస్టేక్. గ్లోబలే, GLOBAL స్పేస్ user dot name user space dot name. User space, sir. Or direct కరెక్ట్ dot. కరెక్ట్. user dot name space డబుల్ కోట్స్ రమ్య అని రాయండి, మీ పేరు రాయండి. క్లోజ్ చేయండి, డబుల్ కోట్స్ క్లోజ్ చేయండి. ఎంటర్. Yeah. ఓకే, మీ ల్యాప్టాప్ లో అపారో ఉంది కదా, అది జస్ట్ అపారో Yeah. ఇవ్వండి ఒకసారి. ఓకే, మీరు ప్రతిసారి రాయాల్సిన అవసరం ఉండదు, జస్ట్ అదే యూజ్ చేసుకోవచ్చు. యూజర్ డాట్ నేమ్ దగ్గర నేమ్ తీసేసి ఈమెయిల్ అని ఇవ్వండి. అక్కడ మీరు ఏదైనా కమాండ్స్ టైప్ చేస్తారు కదా, ఆల్రెడీ టైప్ చేసిన కమాండ్స్ ని మీరు అపారో డౌన్ ఆరో యూజ్ చేసుకోవచ్చు, ప్రతిసారి రాయాల్సిన అవసరం ఉండదు. మీ మెయిల్ ఐడి ఇవ్వండి అక్కడ. Okay. Email. Okay. ఏమైంది? ఇక్కడ, sir. యూజర్ డాట్ ఈమెయిల్ కరెక్టే, అది యూజర్ డాట్ ఈమెయిల్. Email. ఆ రమ్య ఉంది కదా క్లోజ్ బ్రాకెట్స్ లో, అక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఎంటర్. git config -list space -list. ఎంటర్. వచ్చేసిందా మీ నేమ్, ఈమెయిల్ ఐడి? Yeah. ఇప్పుడు ls ఇవ్వండి. ఓకే, చేంజ్ డైరెక్టరీ టు న్యూ ఫోల్డర్, cd space new folder. Enter. ls. Okay, git init git space init. Enter.
అంతే అండి. ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ మీకు ఒక లోకల్ రెపాజిటరీ ఒకటి క్రియేట్ చేసినది. ఓకే. ఓకే, సో ప్రతి డెవలపర్ దగ్గర కూడా ఇట్లా లోకల్ రెపాజిటరీ ఒకటి గిట్ అని ఇవ్వగానే అతని దగ్గర ఒక లోకల్ రెపాజిటరీ క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి అతను ఏదైనా ఫైల్స్ ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ చేసుకున్న తర్వాత అతను పుష్ చేయవచ్చు అనమాట. ఓకే, ఓకే. సో జనరల్ గా మీ వర్క్ ఏముంటుంది అనేది తర్వాత చెప్తాను గిట్లో. ఓకే, మనం ఎప్పుడైతే ఓకే. ప్రిపరేషన్ అవుతామో ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఆ టైంలో చెప్తాను మనకి ఎంతవరకు యాక్సెస్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం చేయము, ఇది డెవలపర్స్ వర్క్ ఉంటుంది, మనం చేసే వర్క్ వేరేది ఉంటుంది. ఓకే, సో యా. కానీ ఇవన్నీ కమాండ్స్ మనకు తెలిసి ఉండాలి, ఎట్లా కమిట్ చేస్తారు, ఎట్లా ఓకే. చేస్తారు. ఓకే, సో ఇంతకుముందు చెప్పినట్టు 2 స్టేజెస్ ఉంటుంది, ఒకటి వర్కింగ్ ఏరియా అండ్ ఇంకోటి స్టేజింగ్ ఏరియా. సో వర్కింగ్ ఏరియా మీరు ఆల్రెడీ ఫైల్స్ క్రియేట్ చేశారు, ఫైల్స్ ఎడిట్ చేశారు, రాశారు కదా, సో దట్ ఈస్ కాల్డ్ ద వర్కింగ్ ఏరియా. సో ఇప్పుడు స్టేజింగ్ ఏరియాకి వద్దాము. ఓకే, సో గెట్ స్టేటస్ అని ఇవ్వండి ఒకసారి. గెట్ స్పేస్ స్టేటస్ ఎంటర్. ఓకే, అక్కడ ఏమి ఇచ్చారు చూడండి, ఆన్ మాస్టర్ బ్రాంచ్ అన్ట్రాక్డ్ ఫైల్స్ అని ఉన్నాయి చూడండి, ఫైల్ 1 ఫైల్ 5 యా. మీ నేమ్, యూస్ గెట్ యాడ్ యా. అని ఉన్నది, అంటే యాడ్ చేయండి ఆ చేంజెస్ అన్నిటిని మీరు చేసిందని అంటుంది. ఓకే, ఓకే. సో గెట్ యాడ్ ఫైల్ 1 అని ఇవ్వండి, ఫైల్ 1. ఓకే, ఇప్పుడు గెట్ స్టేటస్ అని ఇవ్వండి ఒకసారి. ఎంటర్. ఇక్కడ చూడండి మీకు ఏమి ఇచ్చినది, ఫైల్స్ అన్ట్రాక్డ్ ఫైల్స్ లో ఫైల్ 5 మీ నేమ్ ఇచ్చినది. తర్వాత ఫైల్ 1 కి ఏమి ఇచ్చినది, యా. చేంజెస్ టు బి కమిటెడ్ అంటుంది. ఓకే, ఒక Yes. ఫైల్ సింగిల్ ఫైల్ యాడ్ చేయాలంటే గెట్ యాడ్ అండ్ ఫైల్ నేమ్. ఓకే, మిగతా ఫైల్స్ అన్ని యాడ్ చేయాలంటే గెట్ యాడ్, గెట్ యాడ్ స్పేస్ Yeah. డాట్ అని ఇవ్వండి, డాట్. ఎంటర్. ఓకే, ఇప్పుడు గెట్ స్టేటస్. ఎంటర్. Yeah. ఓకే, అర్థమైందా? ఒక సింగిల్ ఫైల్ అయితే గెట్ యాడ్ ఫైల్ నేమ్ ఇస్తాము, మల్టిపుల్ ఫైల్స్ ని ఒకటేసారి Yeah. స్టేజింగ్ ఏరియాకు యాడ్ చేయాలి అంటే గెట్ యాడ్ స్పేస్ డాట్ అని ఇస్తాము. ఓకే, సో ఇప్పుడు ఏమంటుంది, అది కమిట్ చేయమంటుంది చేంజెస్ అన్నిటిని. సో గెట్ కమిట్, గెట్ కమిట్ COMMIT స్పేస్ -m స్పేస్ డబుల్ కోట్స్ ఆల్ ఫైల్స్ యాడెడ్ అని పెట్టేసేయండి. డబుల్ కోట్స్ క్లోజ్ చేయండి. ఎంటర్. ఓకే, సో చూడండి ఇప్పుడు గెట్ స్టేటస్ అని ఇవ్వండి. ఎంటర్. సేమ్ వచ్చింది, నథింగ్ టు కమిట్, వర్కింగ్ డైరెక్టరీ క్లీన్. ఓకే, సో మీరు వర్కింగ్ Yeah. ఏరియా నుంచి స్టేజింగ్ ఏరియా కూడా చేసేసారు. సో గెట్ లాగ్ అని ఇవ్వండి ఇప్పుడు. ఎంటర్. సో మీకు గిట్ లాగ్ ఇస్తే ఇట్లా మీ కమిట్ వచ్చేసి మీ కమిట్ ఐడి అది. ఓకే, మీరు ప్రతిసారి కమిట్ చేసిన ప్రతిసారి మీకు అట్లా ఒక యూనిక్ ఐడి వస్తుంది. తర్వాత ఆథర్ అంటే మీ నేమ్, మీ మెయిల్ ఐడి. ఓకే, ఓకే. ఏ డెవలపర్ వర్క్ చేసిన ఆ పర్టికులర్ కోడ్ మీద ఆ డెవలపర్ ది మెయిల్ ఐడి అండ్ నేమ్ వస్తుంది. ఓకే, సో డేట్ కూడా ఓకే. వచ్చేస్తుంది అన్నమాట, డేట్ ఏ టైంకి వచ్చింది ఏందనేది చేంజెస్. తర్వాత మెసేజ్, కమిట్ మెసేజ్ ఆల్ ఫైల్స్ యాడెడ్ అని వచ్చి చూడండి. ఓకే, యా. సో అది మీ రెఫరెన్సెస్ మీద ఉంటుంది, అది మీరు ఏదైనా కమిట్ మెసేజ్ పెట్టుకోవచ్చు. ఓకే, సో టర్మినల్ Yes. క్లియర్ చేసేయండి. సిడి చేంజ్ డైరెక్టరీ రూట్లోకి వచ్చేసేయండి, ఓన్లీ సిడి ఇవ్వండి. ఎంటర్. ఒక Yeah. SSH కీ జన్ చేయండి, SSH
హైఫన్ కీజన్. ఇదో మనకు ఒక కీ Keygen. జనరేట్ చేస్తుంది. అవును, కీజన్. ఓకే, మన Space. ఈ టెర్మినల్ నుంచి గిట్హబ్ కి కనెక్ట్ అవ్వడానికి ఈ పర్టికులర్ మన రెపాజిటరీ నుంచి సో మనం ఒక కీ జనరేట్ చేస్తాం. ఎంటర్ Yeah. ఎంటర్ ఎంటర్ ఎంటర్. ఓకే, కీ జనరేట్ అయిపోయింది. సిడి డాట్ ఎస్ఎస్హెచ్ అని ఇవ్వండి. సిడి స్పేస్ డాట్ ఎస్ఎస్హెచ్ డాట్ ఎస్ఎస్హెచ్ డాట్ ఎస్ఎస్హెచ్ Sorry. సిడి స్పేస్ డాట్ ఎస్ఎస్హెచ్ ఎంటర్. ఓకే, ఎల్ఎస్ అని ఇవ్వండి. Yeah. ఓకే, క్యాట్ స్పేస్ అది ఉంది కదండి సెకండ్ది ఐడి హైఫెన్ ఆర్ఎస్ఏ డాట్ పబ్, అది కాపీ చేసుకోండి. Are you sure? ఫస్ట్ సెకండ్ వన్ అమ్మా, సెకండ్ వన్ది 2 అది ఐడి హైఫెన్ ఆర్ఎస్ఏ వేరా ఐడి హైఫెన్ ఆర్ఎస్ఏ డాట్ పబ్ ఉంది కదా, దాన్ని కాపీ చేసుకోండి. ఇదంటే టైప్ చేసుకోండి అమ్మా బెస్ట్. క్యాట్ ఐడి అండర్స్కోర్ ఐడి Hello. హలో ఐడి హలో వినిపిస్తుందమ్మా? హలో Hello. యా, కెన్ యూ హియర్ మీ? Yeah, sir. యా, ఐడి Yeah. అండర్స్కోర్ ఆర్ఎస్ఏ డాట్ పబ్ ఎంటర్. Yeah. ఓకే, అది కీ అన్నమాట. సో ఆ కీని కాపీ చేయండి. ఎస్ఎస్హెచ్ హైఫెన్ ఆర్ఎస్ఏ ఉంది కదా, ఆ నుంచి కింద లోకల్ డొమైన్ వరకు కాపీ చేయండి. కంట్రోల్ సి ఇందులో ఇదా సార్? ఫస్ట్ వన్ ఎస్ఎస్హెచ్ ఉంది కదా, ఎస్ఎస్హెచ్ హైఫెన్ ఆర్ఎస్ఏ, యా, ఆ నుంచి కింద లోకల్ డొమైన్ వరకు కాపీ చేయండి. యా, రైట్ క్లిక్ చేయండి, కాపీ అనివ్వండి. కాపీ. Yeah. ఓకే, ఇప్పుడు మీరు గిట్హబ్ ఓపెన్ చేయండి. క్రియేట్ చేశారు కదా, ఓకే, అక్కడ రైట్ సైడ్ లో మీకు ప్రొఫైల్ ఉంది కదా, పైన క్లిక్ చేయండి. Good, sir. యా, సెట్టింగ్స్, మీ లెఫ్ట్ సైడ్ లో ఎస్ఎస్హెచ్ అండ్ జీపీజీ కీస్ ఉన్నాయి చూడమ్మా. యా, కింద బిల్లింగ్ కింద ఉన్నాయి చూడండి. యా, క్లిక్ చేయండి. పైన ఎస్ఎస్హెచ్ దగ్గర న్యూ కీ ఎస్ఎస్హెచ్ అని క్లిక్ చేయండి. Title. ఇక్కడ కీ పేస్ట్ చేసేయండి. Key place. టైటిల్ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. సెంటోఎస్ కీ అని ఇవ్వండి టైటిల్లో. ఓకే, పేస్ట్ చేసేయండి. యాడ్ ఎస్ఎస్హెచ్ కీ. ఓకే, సో మీ కీ సక్సెస్ఫుల్గా యాడ్ అయింది. మీ రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో చూడండి, ఆ క్యాట్ బటన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ బ్యాక్ టు మీ ప్రొఫైల్కి వెళ్ళిపోదాం, ప్రాజెక్ట్ దగ్గరికి. లెఫ్ట్ సైడ్లో క్యాట్ బటన్ అని చూడండి, సర్చ్ ఆర్ జంప్ ఉంది కదా, దాని పక్కన No. పైన మొత్తం పైన మీకు సర్చ్ ఆప్షన్ ఉందా, సర్చ్ ఆర్ జంప్ అని చెప్పింది చూడండి, దాని పక్కన సింబల్ అని చూడండి, ఆ సింబల్ మీద క్లిక్ చేయండి. Yes, sir. క్లిక్ చేయండి అది.
మీ రెయిన్బో ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. యా, కోడ్ ఉంది కదా, కోడ్ మీద క్లిక్ చేయండి. Yeah, యూజ్ ఎస్ఎస్హెచ్, copies. యూజ్ ఎస్ఎస్హెచ్ పైన ఉంది చూడండి. యా, కాపీ. ఓకే, ఇప్పుడు మీ టర్మినల్ Copies. పెట్టేసేయండి. టర్మినల్. టర్మినల్ క్లియర్ చేసేయండి. ఒకసారి తనకి పింగ్ చేస్తారా, తను జాయిన్ అవుతుందా అని. తను జాయిన్ అయింది సార్. ఇందాక లెఫ్ట్ అయింది, ఒకసారి కనుక్కోరా. యా, హలో, హలో, హలో. Hello. యా, Yeah, sir. యా. రమ్య, కెన్ యూ హియర్ మీ? హలో, అది సెట్టింగ్స్కి వెళ్ళండి. హలో, సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. యా, అక్కడ ఆడియో ఉంది కదా, ఆడియో మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ పక్కనే ఆడియో అని చూడండి. యా, వచ్చింది కదా, కంప్యూటర్ ఆడియో. క్లిక్ చేయండి. డిఫాల్ట్ మైక్రోఫోన్ అదే ఉంది కదా, క్లిక్ చేశారా? మీకు ఏదైనా ప్రాబ్లం అవుతుందంటే ఒకసారి మీటింగ్ లీవ్ చేసి మళ్ళీ రీజాయిన్ అవ్వండి. హలో, హలో శ్రవంతి. Yeah. అది మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నారా, గిటాబ్ అకౌంట్? లేదు. నిన్న ఇన్స్టాల్డ్ టర్మినల్. ఓకే, ఓకే, I mean CentOS 7. ఓకే. హలో,
Hello. హలో Yeah, sir. సార్ టెర్మినల్ ఓపెన్ చేయండి. ఒకసారి స్క్రీన్ కూడా షేర్ చేసేయండి. Yeah. Yeah, sir. Able to see the screen? యా ఓకే. ఇప్పుడు మీరు మీ టెర్మినల్ నుంచి గెటప్ కనెక్ట్ అయ్యారు. ఓకే, సో చేంజ్ డైరెక్టరీ సిడి ఎంటర్ సిడి స్పేస్ న్యూ ఫోల్డర్. హలో, Yeah, sir. మీరు న్యూ Yes, ఫోల్డర్ sir. స్పేస్ ఏమి ఇవ్వలే కదా, మీరు ఇచ్చారు కదా ఆల్రెడీ. ఎల్ఎస్ అని ఇవ్వండి. ఎల్ఎస్ యా, అది Yeah. ఇచ్చారు కదా న్యూ ఫోల్డర్ అని చెప్పి. చేంజ్ డైరెక్టరీ టు న్యూ ఫోల్డర్ ఎంటర్. Yeah. ఓకే, ఎల్ఎస్ ఇవ్వండి ఇప్పుడు. ఓకే, సో గెట్ remote add origin remote add origin space origin space, అది కాపీ చేశారు కదా లింక్, స్పేస్ ఇచ్చి అక్కడ పేస్ట్ చేసేయండి. రైట్ క్లిక్ చేయండి. కంట్రోల్ వి పనిచేయదండి ఇందులో. స్పేస్ ఇవ్వండి. Yeah. ఆరిజిన్కి గిటప్ కలిసిపోయింది, తీసేసేయండి. అది యూఆర్ఎల్ పేస్ట్ ఉంది కదా, స్పేస్ ఇప్పుడు పేస్ట్ చేయండి. ఎంటర్. Yeah. ఓకే, గెట్ క్లోన్ స్పేస్ పేస్ట్ చేసేయండి. మీరు ఏదైనా ప్రాజెక్ట్ని క్లోన్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు గెట్ క్లోన్ అనే ఇస్తారండి. Yeah. అప్పుడు మీకు గిట్ యాడ్ ఆరిజిన్ అవసరం లేదు, రిమోట్ యాడ్. వైఎస్ అని ఇచ్చేయండి కంప్లీట్గా. ఎంటర్. ఓకే, సో యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఎల్ఎస్ ఎంటర్. Yeah. చూడండి రెయిన్బో అని వచ్చింది కదా. సో ఈ ఫైల్స్ని Yes, మనము sir. రెయిన్బో దానికి కాపీ చేద్దాం. సో సిపి కాపీ స్పేస్ file1 స్పేస్ file5 స్పేస్ ఇంకో ఫైల్స్ కూడా ఇచ్చేసేయండి. రమ్య అని ప్లస్ ఇంకో నేమ్ మీద పెట్టారు కదా. అది కరెక్టేనా మీరు నేమ్ ఇచ్చింది? Yeah, sir. ఓకే, RSMYA. స్పేస్ అట్లా No కాపీ కాదు, directory. మళ్ళీ అపారో ఇవ్వండి. అపారో స్పేస్ Yeah. మీ డైరెక్టరీ ఏ డైరెక్టరీ మూవ్ చేయాలనుకుంటున్నారు ఆ డైరెక్టరీ నేమ్ ఇవ్వాలి కదా. స్పేస్ రెయిన్బో అని ఇవ్వండి. Yeah. అంటే కాపీ ఫైల్స్ అన్ని కాపీ చేయమని ఇచ్చి ఆ డైరెక్టరీకి మూవ్ చేయమంటున్నారు. ఓకే, ఎంటర్. Enter, sir. ఎంటర్. ఓకే, ఎల్ఎస్. ఓకే, మీ ఫైల్స్ అక్కడే ఉంది కదా. సిడి చేంజ్ డైరెక్టరీ టు రెయిన్బో
space rainbow. Enter. ls ఓకే. సో మీ ఫైల్స్తో పాటు అన్నీ వచ్చేసినాయి. ls అంటే లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అమ్మా. ఓకే, Yeah. పెట్టుకోండి ఎప్పుడైనా అడిగినప్పుడు. సో గెట్ యాడ్ డాట్ Okay. గెట్ యాడ్ స్పేస్ డాట్ Yeah. ఎంటర్. git commit -m space git commit space -m. Sorry. పక్కన ఎప్పుడు కమిట్ మెసేజ్ కంపల్సరీ ఉండాలమ్మా. git commit space Space -m space commit message ఓపెన్ కోట్స్ ఇవ్వండి, డబుల్ కోట్స్. అక్కడ ఏదైనా రాసేయండి ఆ ఓపెన్ కామెంట్స్లో. ఓకే, ఎంటర్. ఓకే, git log ఎంటర్. ఓకే, Yeah. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మీరు ఈ ఫైల్స్ అన్నిటినీ మీ గిటబ్కి పుష్ చేద్దాం. ఓకే, సో గిట్ పుష్ Okay. First add చేయాలి, next push కమిట్ చేయాలి. sir. కమిట్ చేయాలి ఫస్ట్ యాడ్, దెన్ With add పుష్. come. Okay. గిట్ పుష్ స్పేస్ ఆరిజిన్ మాస్టర్. ఎంటర్. మీ గిట్లకి వెళ్ళండి, ఆల్రెడీ పుష్ అయిపోయింది చూడండి. రిఫ్రెష్ చేయండి. Yeah. ఓకే, సో ఎట్లా Yeah. ఓకే, మనకు మా మాస్టర్ మీద క్లిక్ చేయండి. బ్రాంచ్ మాస్టర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. Sir. పైన మాస్టర్ అని ఉంది కదా, బ్రాంచ్ కాలర్ మాస్టర్ అని ఉన్నది చూడండి. యా, అదే ఆ కోడ్ అనే లైన్ ఉంది కదా, కోడ్ యాడ్ ఫైల్స్ స్టార్టింగ్ లో ఉంది చూడండి, మాస్టర్ అని చెప్పి. Okay. Branch master. Okay. సో మనకి డిఫాల్ట్ గా మనం మాస్టర్ లోనే వర్క్ చేస్తున్నాం, బ్రాంచెస్ ఏం లేదు. ఓకే, సో మనం బ్రాంచ్ ఒకటి క్రియేట్ చేసాము. టెర్మినల్కి వెళ్ళండి. సో మెయిన్ సోర్స్ కోడ్ రియల్ టైంలో ఎట్లా ఉంటుందంటే, మెయిన్ సోర్స్ కోడ్ మాస్టర్లో ఉంటుంది, దాని ఫీచర్స్ అన్నీ కూడా బ్రాంచెస్ కింద డివైడ్ అవుతుంది. సో టెర్మినల్ క్లియర్ చేసేయండి. Okay. సో మనకి బ్రాంచ్ క్రియేట్ చేయాలంటే గిట్ బ్రాంచ్ స్పేస్ ఫీచర్ 1 అని పెట్టండి. ఫీచర్ 1 డాట్ ఓ. .o. ఓ అంటే 0. ఓ అంటే 0 అండి. ఓకే, ఎంటర్. ఓకే, సో మీరు బ్రాంచ్ సక్సెస్ఫుల్గా క్రియేట్ చేశారు. సో మీరు మాస్టర్ నుంచి బ్రాంచ్కి షిఫ్ట్ అవ్వాలి. ఓకే, సో గిట్ చెక్అవుట్ స్పేస్
Yeah, sir. feature 1.0, 1.0. Switch ఓకే, మీకు అక్కడ ఏమొచ్చింది చూడండి, బ్రాంచ్ switch to branch feature 1. ఓకే. సో ఇప్పుడు మీరు Yeah. బ్రాంచ్ లో ఉన్నారు, సో బ్రాంచ్ మీద వర్క్ చేయాలి. సో అప్పుడు ఒక ఫైల్ ఒకటి క్రియేట్ చేయండి, టచ్ స్పేస్ న్యూ 1 అని పెట్టండి, స్పేస్. Oh, ఓకే, నో ప్రాబ్లం. ఆల్రెడీ ఇచ్చారు కదా 1, 2 అని ఇవ్వండి అక్కడ. ఎంటర్ ఎంటర్ enter, sir. ls ఓకే. సో మీరు 2 ఫైల్స్ క్రియేట్ చేశారు. సో vi new 1 Yeah. అక్కడ ఏదైనా రాసేయండి, న్యూ ఫీచర్ యాడెడ్ అని చెప్పు, ఏదో ఒకటి రాసేయండి. Yeah. సేవ్ చేసేయండి. Yeah. ఓకే, vi new 2 Yeah, sir. ఓకే. ఇప్పుడు git add స్పేస్ డాట్ అని ఇచ్చేయండి. గిట్ రాయండి, కమిట్ చేయాలి కదా. Git commit origin స్పేస్ double quotes. -m Oh, sorry. స్పేస్ డబుల్ కోట్స్ Origin master, sir. న్యూ ఫీచర్ యాడెడ్ అని పెట్టేసేయండి. Okay. సో యాడెడ్, ఎంటర్. ఓకే, గిట్ స్టేటస్ చూడండి. ఎంటర్. ఆన్ బ్రాంచ్ మాస్టర్, సారీ, ఆన్ బ్రాంచ్ ఫీచర్ 1.0, నథింగ్ టు కమెంట్, వర్కింగ్ డైరెక్టరీ క్లీన్. ఓకే. సో Yeah. ఇప్పుడు మాస్టర్, సారీ, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చేంజెస్ పుష్ చేద్దాము. git push origin, బ్రాంచ్ నేమ్ ఏంది, ఫీచర్ 1.0 కదా. సో బ్రాంచ్ నేమ్ Yeah. అక్కడ మీరు ఏ బ్రాంచ్ మీద పుష్ చేస్తే ఆ బ్రాంచ్ నేమ్. ఒకవేళ మాస్టర్ దీంట్లోనే వర్క్ చేస్తున్నారంటే మాస్టర్ అని ఇస్తారు. 1.0 ఎంటర్. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేయండి గిటప్.
ఓకే, అక్కడ మాస్టర్ బ్రాంచ్ ఉంది కదా, సో ఆల్రెడీ చేంజెస్ అయిపోయింది. చూడండి, ఫీచర్ 1.0 హాజ్ రీసెంట్లీ పుష్డ్, కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్ అని వచ్చింది. సో క్లిక్ చేయండి, పైన మాస్టర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయండి, అక్కడ ఫీచర్ 1.0 ఉందా చూడండి. సో రిఫ్రెష్ చేయండి లేకపోతే ఒకసారి. లేదు సార్. క్లిక్ చేయండి మాస్టర్ మీద. వచ్చింది చూడండి, ఫీచర్ 1.0. మీరు మాస్టర్ మీద క్లిక్ చేస్తున్నారండి, ఫీచర్ 1.0 మీద క్లిక్ చేయండి. మాస్టర్ మీద క్లిక్ చేయండి, అక్కడ బ్రాంచ్ మాస్టర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఆడ మీ కింద చూడండి, ఫీచర్ 1.0 ఉంది కదా మాస్టర్ కింద, ఇక్కడ ఉంది కదండి కింద. ఫైన్ క్రియేట్ బ్రాంచ్. ఓకే, సారీ. ఓకే, యా. సో ఇక్కడ చూడండి మీకు ఏమేమి ఉన్నాయి Yes. ఫైల్స్, ఒకసారి చూడండి. ఫైల్స్ మొత్తం చూడండి. రీడ్మీ ఉంది, ఫైల్ 1, ఫైల్ 5, File 1, న్యూ 1, file న్యూ 2, 5. రమ్య, ఇంకో నేమ్. ఓకే, యా. ఇక్కడ న్యూ 1, న్యూ 2 ఉంది కదా. సో మళ్ళీ అదే ఫీచర్ 1.0 మీద క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేయండి, ఫీచర్ 1.0 మీద క్లిక్ చేయండి. మాస్టర్ కి Yeah. స్విచ్ అవ్వండి, మాస్టర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏమేమి ఫైల్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ వచ్చిందా న్యూ 1, న్యూ 2 రాలేదు కదా. యా సార్, రాలేదు. ఓకే, సో ఎట్లా ఉంటుందంటే మాస్టర్ లో ఉన్న డిఫాల్ట్ ఫైల్స్ అన్ని కూడా మీరు ఒక 10 బ్రాంచెస్ క్రియేట్ చేసినా కూడా మీరు మాస్టర్ లో ఉన్న ఫైల్స్ మొత్తం అన్ని ఆ 10 బ్రాంచెస్ లో కూడా వస్తాయి. ఓకే, సో మీ ఇక్కడ మీకు ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, 5 ఫైల్స్ ఉన్నాయి కదా. సో ఈ 5 ఫైల్స్ కూడా మీకు ఫీచర్ 1.2 అంటే మీ బ్రాంచ్ లో కూడా చూపిస్తుంది. కానీ మీరు బ్రాంచ్ లో క్రియేట్ చేసిన ఫైల్స్ మాత్రము మాస్టర్ లో చూపించదు, ఎందుకంటే మీరు మర్జ్ చేయాలి, ఆ చేంజెస్ ని మర్జ్ చేయాలి. ఓకే, సో ఆ చేంజెస్ ని ఒకసారి మర్జ్ చేసాము. మీ టర్మినల్ ఓపెన్ చేయండి. టర్మినల్ క్లియర్ చేసేయండి, టర్మినల్ క్లియర్ చేసేయండి. ఓకే, git checkout, checkout యా. checkout space master. ఎంటర్. ఒకవేళ మీరు ఒక 2-3 బ్రాంచెస్ క్రియేట్ చేశారు అనుకోండి, ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్ Yeah. వెళ్ళాలనుకున్నా, ఒక బ్రాంచ్ నుంచి ఒక మాస్టర్ కి వెళ్ళాలనుకున్నా గిట్ చెక్అవుట్ అనే ఇస్తారు. ఓకే, గిట్ చెక్అవుట్ మీ బ్రాంచ్ లేదా మాస్టర్ ఓకే. గిట్ మర్జ్ Okay. MERGE స్పేస్ బ్రాంచ్ నేమ్ ఏంది, ఫీచర్ 1.0 అది ఇవ్వండి. అంటే మీ మాస్టర్ ని ఈ పర్టికులర్ బ్రాంచ్ తోటి మర్జ్ అవ్వమని చెప్తున్నాం. ఎంటర్. Yeah. Yeah. గిట్ పుష్. సో చేంజెస్ ని మనం పుష్ చేస్తున్నాం. గిట్ పుష్ Feature. ఆరిజిన్ మాస్టర్. ఎంటర్. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేయండి మీ గిటప్. రిఫ్రెష్ చేయండి. Yeah. వచ్చేసిందా? యా, వచ్చేసా. న్యూ 1, న్యూ 2. ఓకే, సో ఇట్లా ఉంటుందమ్మా. ఒకసారి ఆ కోడ్ ని కాపీ చేయండి, కోడ్ దగ్గరికి వెళ్ళండి. HTTPS చూస్ చేయండి, యూజ్ HTTPS. కాపీ. నాకు చాట్ లో పంపించండి ఆ లింక్.
నేను ఒక ఫైల్ క్రియేట్ చేసి చేంజెస్ చేసి నీకు పుష్ చేస్తాను. నీకు ఎట్లా వస్తుందో చూడు. Yeah. ఒక్క నిమిషం. ఇప్పుడు గిటప్ ఓపెన్ చేయండి. Yeah, sir. ఆ పక్కన ట్యాబ్లెట్ ఓకే, రిఫ్రెష్ చేయండి. ఓకే, మీకు పుల్ రిక్వెస్ట్ ఉన్నా చూడండి ఒకసారి పైన పుల్ రిక్వెస్ట్ 1 అని వచ్చింది చూడండి. కింద 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 పుల్ రిక్వెస్ట్ బ్యాక్ వెళ్ళండి. కోడ్ ఇష్యూ పుల్ రిక్వెస్ట్ ఉన్నా చూడండి. రమ్య 760/rainbow కింద పైన అదే లైన్ లో చూడండి పుల్ రిక్వెస్ట్ అన్నా చూడండి. కోడ్ ఇష్యూస్ పుల్ రిక్వెస్ట్ అన్నా చూడండి పైన పైన అదే లైన్ లో ఉన్నా చూడండి. అదే లైన్ లో హలో Yeah, sir. అదే లైన్ లో ఉంది చూడమ్మా, పైన ఉంది కదా. అక్కడ సెట్టింగ్స్ కనబడుతుంది మీకు, అక్కడ రాస్తుందా సెట్టింగ్స్? అదే లైన్ లో ఉన్నా చూడండి పుల్ రిక్వెస్ట్. మీకు కోడ్ ఉందా? హలో Yeah, sir. పైన మీకు సెట్టింగ్స్ అని కనబడుతుందా? Yeah, sir. సైట్స్ కనిపించిందా? Yeah. అదే లైన్ లో చూడండి పుల్ రిక్వెస్ట్ ఉన్నది. Pull request. అదే లైన్ లో ఉంది కదమ్మా పుల్ రిక్వెస్ట్, పైన కాదు. Pull request, sir. అది కాదమ్మా, బ్యాక్ వెళ్ళు. ఇది మీ ప్రాజెక్ట్ పుల్ రిక్వెస్ట్ కదా. ఇప్పుడు సెట్టింగ్స్ ఉందా? కోడ్ పైన సెట్టింగ్స్ ఉందా? అదే పుల్ రిక్వెస్ట్. Is this? అదే పుల్ రిక్వెస్ట్ వచ్చింది చూడండి కింద. ఓపెన్ చేయండి అది. సో నార్మల్ గా వేరే ఎవరైనా మీ ప్రాజెక్ట్ మీద ఇట్లా వర్క్ చేస్తే ఓపెన్ అంటే ఓపెన్ కదమ్మా, న్యూ లైన్ మీద ఓపెన్ చేయండి, క్లిక్ చేయండి.
న్యూ లైన్ అని ఉంది కదా, మీరు క్లిక్ చేయండి. Yeah, sir. ఏమైంది? క్లిక్ చేయండి. ఓకే, సో ఇట్లా వస్తుంది అనమాట మీకు. ఓకే, ఏం చేంజెస్ చేసినామో ఆ చేంజెస్ ని గ్రీన్ కలర్ లో హైలైట్ చేసి చూపిస్తుంది ఇట్లా. ఓకే, కింది స్క్రోల్ చేయండి. మీకు ఒకవేళ చేంజెస్ కావాలి అనుకుంటే అక్కడ మీరు మర్జ్ పుల్ రిక్వెస్ట్ అని క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేయండి మర్జ్ పుల్ రిక్వెస్ట్ అని. ఓకే, సో అక్కడ చూడండి మీకు పర్పుల్ కలర్ లో వచ్చేసింది. సో ఈ పర్టికులర్ లైన్ యాడ్ అయిపోయింది అనమాట. ఓకే, సో మీరు కోడ్కి వెళ్ళండి. కోడ్కి వెళ్తే మీకు లైన్ యాడెడ్ కనిపిస్తుంది చూడండి. మీరు అక్కడ సారీ కింద ఒకసారి రండి, కింద స్క్రోల్ చేయండి. అయిపోయిందమ్మా. ఇంకా యాక్చువల్లీ మీరు కూడా మెసేజ్ పంపించచ్చు చేంజెస్ యాక్సెప్టెడ్ అని చెప్పి. ఓకే, కోడ్కి వెళ్ళండి. ఫైల్ 1 అక్కడ చూడండి 1 లైన్ ఉంది చూడండి. ఫైల్ 1 మీద క్లిక్ చేయండి. చూసారా, ఇది ఒక లైన్ నేను యాడ్ చేసాను కింద. ఓకే, అక్కడ పైన సెట్టింగ్స్ ఉంది కదమ్మా, సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఇందాక మీరు పుల్ రిక్వెస్ట్ క్లిక్ చేశారు కదా, అదే లైన్ లో సెట్టింగ్స్ ఉంది చూడండి. యా, సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. మీకు అక్కడ లెఫ్ట్ సైడ్ లో సారీ ఒక్క నిమిషం పక్కన ఇన్సైట్స్ ఉంది కదా, ఇన్సైట్స్ మీద క్లిక్ చేయండి. ఇన్సైట్స్. ఓకే, సో మీకు ఇక్కడ ఒక క్లియర్ వ్యూ ఉంటుంది. మర్జ్ పుల్ రిక్వెస్ట్ 1 అంటే నేను ఒక్కనే చేశాను కాబట్టి మీకు మర్జ్ ఒకటే రిక్వెస్ట్ చూపిస్తుంది. మీకు నంబర్ ఆఫ్ పుల్ రిక్వెస్ట్ వస్తే ఇక్కడ నంబర్ ఆఫ్ పుల్ రిక్వెస్ట్ చూపిస్తుంది. ఓకే, క్లోజ్ ఇష్యూస్ 0. సో ఈ 0 ఇష్యూస్ ఏం లేదు. సో న్యూ ఇష్యూస్ కూడా మీరేం ఓపెన్ చేయలేదు. సో అక్కడ నెట్వర్క్ అని ఉన్నది చూడండి అమ్మా, నెట్వర్క్ అని క్లిక్ చేయండి. అక్కడే మీ లెఫ్ట్ సైడ్ లోనే నెట్వర్క్ అని ఉంది చూడండి. యా, కింద. సో మీకు ఇట్లా గ్రాఫ్ గా చూపిస్తుంది. సో మాస్టర్ అండ్ ఫీచర్ 1 చూడండి, మీకు మధ్యలో బ్లూ డాట్ లైన్ కనిపిస్తుంది కదా, సో అది మర్జ్ అన్నమాట. ఓకే, సో మీరు ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేసి అట్లా వదిలేస్తున్నారు అనుకోండి, మర్జ్ చేయకపోతే, సో మీకు గ్రాఫ్ డిఫరెంట్ గా చూపిస్తుంది. ఓకేనా? అర్థమైందా రమ్య? చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది సార్. అవునా, ఏం పర్లేదు, నేను వీడియో పంపిస్తాను కదా, మళ్ళీ ఒకసారి చూసుకొని చేసేయి. అర్థం కాలేదు అంటే మళ్ళీ ఒకసారి మళ్ళీ సెషన్ చెప్తాను, మీకు ప్రాబ్లం లేదు. శ్రవంతి మీకు? I didn't install yet. కాదు, మీకు అర్థమైంది అట్లీస్ట్ ఇందాక చూసింది? Yeah, but మీరు ఎప్పుడు ఇన్స్టాల్ చేస్తారండి? రేపు ఇన్స్టాల్ చేస్తాను. మీరు VMware వేసేస్తున్నారు కదా? వేసేసాను. ఓకే, మీరు మీ టెర్మినల్కి వెళ్ళినాక ఈ కమాండ్ ఇవ్వండి, మీకు చాట్ లో పంపిస్తున్నాను చూడండి. ఇన్స్టాల్ get-y అని ఇవ్వండి. ఓకే, ఆ కమాండ్ ఇచ్చిన తర్వాత git config అది కాపీ చేసుకోండి, అది పంపిస్తుంది. ఓకే ఓకే, ఒకసారి ఇన్స్టాల్ get-y ఇచ్చిన తర్వాత మొత్తం ఇన్స్టాల్ అయిన తర్వాత ఈ కమాండ్స్ ఇవ్వండి. git config -global user.name
యువర్ నేమ్ లో మీ Okay. నేమ్ ఇవ్వండి శ్రవంతి అని చెప్పి. సేమ్ అదే కింద Yes. user.email స్పేస్ డబుల్ కోట్స్ Okay. మీ మెయిల్ ఐడి ఇవ్వండి. ఓకే, Okay. ఒకసారి ఇచ్చిన తర్వాత గెట్ కాన్ఫిగ్ -sn లిస్ట్. ఓకే, ఇది ఇస్తే మీకు మీ నేమ్ మీ మెయిల్ ఐడి చూపిస్తుంది. Okay. ఓకే, దాని తర్వాత మీకు వీడియో పంపిస్తుంది కదా, ఒకసారి చూడండి. Mm. తనకు Okay. ఇక్కడ నుంచి ఇన్స్టాలేషన్ చెప్పాను. Yes. మీరు రేపు ఇది ఇన్స్టాల్ చేసి పెడితే రేపు మీ ల్యాప్టాప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి, మళ్ళీ తను కూడా వింటుంది, Oh, మీకు కూడా ఒకసారి ప్రాక్టీస్ sure. అయింది. ఓకే, Okay. యా ఓకే, Yeah. Thank you. యా బాయ్.